మరి ఇది మా యొక్క కూడిక, దేవునికి చెల్లించు నిజమైన కృతజ్ఞత కూడిక కనుక మరొకసారి మీ అందరికీ ప్రేమవందనములు చెల్లిస్తా ఉన్న ప్రియులారా. మరి వారు రాలేనందుకు కొంచెం మేము ఆలోచించవలసి రావద్దని చెప్పాము ఎండ గురించి. ముందుకెళ్దాం. బైబిల్ గ్రంథంలో జక్కయ్య అని ఒక పేరు గల వ్యక్తి కనబడతా ఉన్నాడు. అతని పేరు జక్కయ్య. ట్యాక్స్ కలెక్టర్ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనమాట. అంటే రోమా ప్రభుత్వానికి అతడు పన్ను వసూలు చేయవాడు, డబ్బుని వసూలు చేయవాడు, అలాంటి వ్యక్తి అతను. కానీ వాళ్ళు ఏమంటున్నారు, పాపి అయిన మనుషుడు అంటున్నారు. చూసారా, చెట్టు ఇంటికి వస్తే మనకి ప్రాణం విలువలు ఆడిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి కనికరం ఉండదు. అధిక వడ్డీలకి డబ్బు ఇచ్చి ఏం చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. కనుక నేను తీసుకున్నప్పుడు మనం నవ్వుగా తీసుకుంటాం, నవ్వుతూ ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇస్తామటండి. కనుకనే అది ఎంతో ప్రమాదకరమైన పని అని నేను భావిస్తూ ఉంటాను. కనుకనే జక్కయ్యకున్న టైటిల్ ఏంటి, పాపి అయిన మనుష్యుడు. పాపి అయిన మనుషుడింటికి ఈ గొప్ప పరిస్థితులు వెళ్ళి ఎలాగా బస చేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉండగలుగుతాడు. నేను పాపులను ప్రేమించవచ్చును కానీ నీతిమంతులను కాదని ప్రభు చెప్పిన రీతిగానే ఏం జరుగుతోంది, జక్కయ్యను రక్షిస్తున్నాడు అనమాట. జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. చాలా మందికి నుండి ఇంట్లో వ్యక్తి రక్షించబడితే ఆ ఇంటిని 10 రక్షించబడతారని లోక సువార్తలో రాయబడింది. రక్షణ చాలా తేలిగ్గా తీసుకుంటారటండి. లోక సంబంధమైన సంగతులు బరువులుగా తీసుకుంటారు, కానీ దేవుని సంగతులు చాలా తేలిక. గుడికి వెళ్ళాలంటే భారము, లేకపోతే ఇవన్నీ కూడా దేవుని సంగతులు. నాకు ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఇందులోకి వచ్చావు. ప్రవక్త దగ్గరికి వచ్చి, ప్రణామ సోదరుడా, దేవుడు నన్ను పిలిచాడు సేవకని అన్నాడంట. నిజమే, కానీ ఒక మొక్క పాతిన వెంటనే ఎండకి వాడిపోతుంది. ఒక గోపురం కట్టాలంటే అంత సొమ్ము ఉందో లేదో చూసుకోవాలి. నిన్ను పిలిస్తే దేవుడు తప్పగా వాడుకుంటాడు అని అన్నాడు ఆయన. కనుకనే ప్రియులారా, దేవుడు గనక మనల్ని పిలిచినట్లయితే ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు, తన పనిని మన ద్వారా జరిగిస్తాడు. అందువల్ల జక్కయ్య మీద మన ప్రవక్త చక్కని వర్తమానాలు చెప్పారు. జక్కయ్య భార్య పేరు రిబ్కా. ఏం పేరు? రిబ్కా. వర్తమాన భాగంలోకి వెళ్దాం. వర్తమానం యొక్క పేరు జక్కయ్య. నీ మతము నీకు ఏ విధమైన ఉజ్జీవమును ఇవ్వని ఎడల దాన్ని నీవు సమాధి చేసి నీ మతము నీకు ఏ విధమైన ఉజ్జీవము ఇవ్వని ఎడల దానిని నీవు సమాధి చేయవలను. క్రైస్తవ్యం మతము కాదండి. శాఖలన్నీ మతాలకు వస్తాయన్నాడు. శాఖలు పెట్టిన పేరే ఇది క్రైస్తవ మతం అని. ఒక సంఘ శాఖ, ఒక సంఘ సంస్థ నీకు ఏ విధమైన ఉద్యోగం ఇవ్వదు, అట్టి దానిని నీవు సమాధి చేయవలను, భూస్థాపితం చేయబట్టినాడు. మీరు ఒక ఉద్యోగ సంఘాన్ని వెతకవలను. అందరూ సరిగ్గా కూర్చోండి. పిల్లలు అటు ఇటు వెళ్తే నాకు చాలా ఇబ్బంది. ఒక చోట నీట్గా కూర్చుని వాక్యం వినండి. పిల్లల కోసం గట్టిగా ప్రార్థించాలటండి. కుటుంబాన్ని వర్తమానాలు చెప్పారు, దివారాత్రులు ప్రార్థించాలటండి. వారి క్రమము వారిలో ఉన్న ఒక నీచాత్మలు ప్రవేశిస్తాయి. నేను వచ్చిన కొత్తలో ఈ ప్రసంగం చెప్తే మా పిల్లలు దెయ్యాలు ఉన్నాయని అన్నాడు పాస్టర్ గారు అని రావడం మానేసింది ఆవిడ. పిల్లల్లో అవి ప్రవేశిస్తాయి. వాటి కోసం ప్రార్థించినప్పుడు అవి వాళ్ళ నుంచి వెళ్ళిపోతాయి. కనుక మృత సంఘములో మీరు ఉండకూడదు. ఏ సంఘములో ఉండాలి? మృత సంఘములో మీరు జీవము కలిగిన సంఘములో ఉండాలంటున్నాడు ప్రవక్త. సంఘాలు మృతము, అవి ఎప్పుడూ ఆత్మలో మరణించాయి. ఇంకా నువ్వు ఏసయ్యా ఏనాడు వాళ్ళ నుండి బయటికి వెళ్ళిపోయాడు. కనుక ప్రియులారా, రాళ్ళు కాదు నీవు కేకలు వేయము. రాళ్ళు కేకలు వేయదాకా నీవు ఉండవద్దు అన్నాడు. రాళ్ళు కేకలు వేసేదాకా, రాళ్ళు కాదు మీరు కేకలు వేయాలి. ఎవరు వేయలే? ఏమంటే తెలుసు ప్రవక్త, రాళ్ళు కేకలు వేయదాకా నీవు ఉండవద్దు. ఆయన ఏమంటే తెలుసా, మీరు మౌనంగా ఉంటే ఈ కేకలు ఎత్తాయి అన్నాడు. ఈ రాళ్ళు. అందుకనే మనము సజీవ ఏమైనా రాళ్ళు అయ్యి ఉన్నాం.
మరణము జీవము కలిసి జీవించవు. దేవుడు దెయ్యము కలిసి జీవించదు. లోకము సంఘము కలిసి జీవించదు అన్నాడు. మరణ జీవితం కలిసి జీవితాయా? దెయ్యం దేవుడు కలిసి జీవితారా? మన ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి ఒకరి భుజం మీద ఒకరు చేసి, అందుకని దేవుని పిల్లలు అవిశ్వాసులతో విద్యోడిగా ఉండకూడదు. వాడు అవిశ్వాసంతో ఉంటాడు, నీ విశ్వాసంతో ఉంటావు. నీ భుజం మీద చేసి తన అవిశ్వాసము బోధనకి చేస్తాడు. పాపులు పరిశుద్ధులు కలిసి ఎదగో. పాపిగానే ఎదుగుతాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే. రెండును కలిసి ఎదగవని చెప్పాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. నువ్వు ఏదో ఒక దానిని నమ్మవలెను, దాని కొరకు నీవు నిలబడవలెను. నమ్మితే లోకాన్ని నమ్ము, నమ్మితే దెయ్యాన్ని నమ్ము, నమ్మితే క్రీస్తు నమ్ము, లేదా వాక్యమును నమ్ము. ఏదో ఒక దానిని నమ్మవలెను, దాని కొరకు నీవు నిలబడవలెను. అంతే. ఒకప్పుడు లోకం కొరకు నిలబడ్డాం, ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడతాం. ఆయన ఎన్నడూ ఒక సమాధి కార్యక్రమమునకు హాజరు కాలేదు. సమాధిలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, మనల్ని సమాధికి పోకుండా కాపాడాడట. ఈ మూడు అర్థం చేసుకోండి. ఆయన ఎన్నడూ ఒక సమాధి కార్యక్రమానికి హాజరు కాలేదు, కానీ సమాధిలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. రెండోది ఏంటంటే మనము సమాధికి పోకుండా కాపాడాడట. చూడండి ఎంత మంచి మాట. మనం చచ్చిపోకుండా అది కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. మంచి సమయమును మంచివారి మధ్య దేవుని యొక్క సన్నిధిని అనుభవించుడి. మంచి సమయమును ఇంకేమన్నాడు? మంచి సంఘములో మంచివారి మధ్య దేవుని యొక్క సన్నిధిని అనుభవించుడి. మంచివారి మధ్యన దేవుని యొక్క వాక్యమును ఆనందించాలండి. దేవుని సన్నిధిని ఆనందించాలండి. నీకు నువ్వుగా పుట్టలేవు. ఇందాక 3 విషయాలు చూశాను. ముగ్గురిని తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు. యాకోబుని, ఇర్మియాని, యోహాన్నే ఎక్కడా పుట్టినప్పుడా? హల్లెలూయా. మనల్ని కూడా అలాగే ఎన్నుకున్నాడని చెప్పబడింది. నువ్వు ఒక విశ్వాసగా ఉండడానికి తల్లి గర్భంలో ముందుగానే, ఒక కాపరిగా ఉండడానికి తల్లి గర్భంలో ముందుగానే, నీవు ఒక విశ్వాసిగా నేను ఒక విశ్వాసం కంటే నీ తల్లికి తెలీదు, ఒక పాస్టర్ని కంటే నా తల్లికి కూడా తెలీదు, కానీ ఆయన ఎన్నుకున్నాడు అలాగా. కానీ వాళ్ళ ముగ్గురిని ఎక్కడ ఎన్నుకున్నాడు కదా? వాళ్ళందరూ ప్రవక్తలు. వాళ్ళు పుట్టక ముందే వాళ్ళకి ఏర్పాటు అయిపోయింది పని. ఒక్కొక్కసారి అవిశ్వాస ప్రజలు వచ్చి మిమ్మల్ని కలుసుకునవచ్చును, అయితే నీ విశ్వాసమును ప్రదర్శించాలన్నాడు. ఒక్కొక్కసారి అవిశ్వాస ప్రజలు వచ్చి నిన్ను కలుసుకును, అప్పుడు నీ యొక్క విశ్వాసమును వారి ఎదుట ప్రదర్శించవలెను. దాని అర్థం నీ దేవుని గురించి, నీ దేవుని గొప్పతనం గురించి, దేవుడు నిన్ను ఈ లోకములో ఉంచిన విధానం గురించి నీ విశ్వాసం ఏం చేయాలి? ప్రదర్శించాలని. మౌనంగా ఉంటారటండి, ఉండకూడదటండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని మౌనంగా ఉంచటండి. నిప్పు ఎలాగైతే మనిషిని కాలుస్తుందో ఆత్మ మనిషిని కూడా అలాగే రగలగొడుతుందండి మనిషిని. ఆమేన్, హల్లెలూయా. మీలో ఉన్న విశ్వాసం ద్వారా వారి అవిశ్వాసమును పారద్రోలవచ్చును. అవిశ్వాసం వచ్చినప్పుడు కలుసుకున్న మీలో ఉన్న విశ్వాసం ద్వారా వారిలో ఉన్న అవిశ్వాసమును పారద్రోలవచ్చును. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, లోపల వారి కోసమో ప్రార్థిస్తూనే ఉంటారు. మీరు మీ దేవునితో మాట్లాడితే పరిస్థితులను జయిస్తారు, ఆత్మలను జయిస్తారు, శత్రు శక్తులను జయిస్తారు. ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితులను జయిస్తారు. ఇటువైపు చూడండి అందరూ కూడా. ఇంకా రవి రాలేదు, జాన్సన్ గారు రావాలి, ఇమానియల్ రావాలి. అమృతాలు ఆబ్సెంట్లు అయిపోతానని ఫోన్ చేశారు. ప్రార్థిస్తే పరిస్థితులను, ఆత్మలను జయిస్తారు, పరిస్థితులను జయిస్తారు, శత్రు శక్తులను జయిస్తారు. అందుకనే దేవుని బిడ్డలకి ప్రార్థించు పెదవి ఉండాలి. అప్పుడు ఈ మూడింటిని జయించినప్పుడు ఇంకా వారికి తిరిగిలేదనమాట. శత్రుశక్తులు, పరిస్థితులు. చూసారా? కూర్చో.
ఆత్మలను జయిస్తారు. ప్రార్థించిన వాడు ఆత్మలను గెలుచుకుంటాడు. ప్రార్థించినాడు. అందుకే నేను ప్రార్థించి పెదవిని పోగొట్టుకుంటే మనం ఇంక దాన్ని సంపాదించలేము. ప్రార్థించి పెదవిని పోగొట్టుకుంటే మాట్లాడి పెదవనికి మిగులుతుంది అంతే. అది ఆ విషయాలు ఈ విషయం ఉన్న పాస్టర్ చూశాను, తనకు తానికే నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉన్నాడు. అతనిలో ఉన్న ఆత్మ ఏంటో నేను గుర్తించగలిగాను. అతడు వర్తమానం అనుకుంటున్నాడు కానీ కాదు. అతడు ఏమి సనుగుతున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో అతనిలో ఉన్న ఆత్మ ద్వారా, నాలో ఉన్న ఆత్మ ద్వారా అతను గుర్తించాను. ఇది వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పాను. నన్ను చూసారా, మాట్లాడేది వర్తమానం కాదు, బైబిల్ కాదు. ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏం చెప్పారు ఇప్పుడు? ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? ప్రార్థన ద్వారా నీవెన్నడూ ఓడిపోవు. ప్రార్థన ద్వారా వాటిమి రాదండి. ప్రార్థించే పిల్లలకి వర్షాకాలం సరిగా మనం ప్రార్థించలేము. మన ప్రార్థన గంటలు పడిపోతాయి. నీళ్ళ వలన మత్తు వచ్చేసి, తిండి వలన మత్తు వచ్చి మనం ఏం చేస్తామంటే మరి కొంత మనం అస్వస్థతకి ఇబ్బంది ఉంటుంది. కనుక ప్రియులారా, నేను మీలాంటి వాడిని, మీ సహోదరుడును, వాక్య విషయంలో సహాయపడుకు మీ కొరకు నేను సిద్ధంగా ఉంటాను. నేను మీ సహోదరుడును అంటున్నాడు ప్రవక్త. మరలేమంటున్నాడు? నేను మీలాంటి మనిషిని, నేను వాక్య విషయంలో సహాయపడడానికి సదా మీ కొరకు నేను సిద్ధంగా ఉంటాను. ఒక ఆమె నాకు ఎక్కువగా ఫోన్ చేసేది అప్రూపకాలంలో నుండి. చాలా ప్రశ్నలు ఆమెకు తలెత్తి ఒక్కో ప్రశ్న మీద ఒక్కొక్క అర్ధగంట సుమారు మాట్లాడేవాడిని. నిజంగా ఫోన్ చేయడం మానేసింది. ఎందుకంటే మరి దాని అర్థం వివరణాత్మకంగా ఉండాలి కదా. ప్రవక్త ఏమన్నాడు? నేను మీ సహోదరుడును. ఇంకేమన్నాడు? నేను మీలాంటి మనిషిని. మరి ఇంకేమన్నాడు? వాక్య విషయంలో మీకు సహాయపడుటకు సదా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఏమన్నాడండి? అంతేకాదు, నేను మీకోసం నేను ప్రార్థిస్తాను. మాకు ఈ భక్తి తెలియదండి, అన్యులమండి. కానీ ఒక దినము ఆయన నన్ను కలుసుకుని మాట్లాడినప్పుడు, ఇటువైపు చూడండి బాబు, రాజీవ్ కుమార్ ఇటువైపు చూడు. చూసారా, మనుషులు మార్చలేరండి. నిన్ను ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది దేవుడు. హల్లెలూయా. నిన్ను ఎన్నుకున్నది దేవుడు. పరిశుద్ధుల భూమి మీద ఉన్నారు, పరిశుద్ధులు పరలోకంలో ఉన్నారు. పరలోక రాజ్యం మన పైన ఉన్నది, పరలోక రాజ్యం మనతో ఉన్నది, పరలోక రాజ్యం మనలో ఉందన్నాడు. పరిశుద్ధుల భూమి మీద ఉన్నారట, పరిశుద్ధులు పరలోకంలో ఉన్నారట. పరలోకం మన పైన ఉందంట, పరలోకం మన మధ్యలో ఉందంట, పరలోకం మనలో ఉందంట. చూసారా, పరలోకం ఎక్కడుందో అని వెతుకుతారటండి. ఆయన అన్నాడు, అది మీ మధ్యనే ఉంది. దేవుని వాక్యం ఎక్కడుంటే, పరిశుద్ధాత్మ ఎక్కడుంటే, వర్తమానం ఎక్కడుంటే అక్కడ పరలోకం ఉన్నది. అక్కడ దెయ్యం ఉండదండి. దెయ్యము లేని చోటే పరలోకము. దెయ్యము లేని చోటే దేవుడు ఉంటాడు కనుక దేవుడు లేని చోటే పరలోకము. అది హలోకము కాదు. కనుక నీ హలోకంలో మనమన్నా, పరలోకం మన మధ్యనే ఉంది. అన్నీ సంపాదించగలుగుతావు కానీ పరలోకాన్ని సంపాదించలేవు. ఎలా సంపాదించగలవో ప్రవక్త స్పష్టంగా మాట్లాడారు. అందువల్ల సంపాదించే విధము వర్తమానంలో ఉంది, సంపాదించే విధము వాక్యంలో ఉన్నది. కనుక నేను దినాలు గడిచిపోయి నాలా తలాలు పండిపోతాయి. తర్వాత అయ్యో అని ఏడిస్తే ప్రయోజనం లేదు. దానికి ముందే నీవు ప్రార్థనలో రోధించాలి. ఎగ్జామినేషన్స్ కండి, దాన్ని సంవత్సరం అంతా చదువుకో. ఎగ్జామినేషన్ రోజు చదివితే నీకేమొస్తాయి? నాలాంటి వాడు పరీక్ష నాటి చదివాడంట, వాడికి మార్కులు ఆడతాయండి. నేను సంవత్సరం అంతా చదువుకున్నాను, సంవత్సరం నాటి పరీక్ష రాసి పాస్ అయ్యాను. రేపు రాకడానికో ఇవాళ మారుమనసు పొందేసి, ఇవాళ ఆత్మను పొందేసి, ఇవాళ గంతులు వేసేస్తే పరలోకము. దానికి ఎలాగా? ఆ రాకడికి ముందుగా నీ ఒక ఎక్సర్సైజు, నీకు ఒక కసరత్తు, ఒక వ్యాయామం చేయాలి భక్తిలో. ఎలా వెంబడించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలాగ ఆయన కొరకు నిలబడాలి, ఎలాగ ఆయన నా కొరకు నిలబడాలి చేయాలి. మాయా ప్రపంచం ఎంతసేపో ఉండదు. క్రీడలంటే ఒక జోదము, సినిమా భయంకరమైన వ్యభిచారము, రాజకీయములు అవినీతి. ఈ మూడింటి గురించి చెప్పినప్పుడే నేను ఆశ్చర్యపోయాను. అబ్రహాం లింకన్ లాంటి నాయకుడు మరి ఇంక రాడు అన్నాడు. మన దేశంలో కూడా అలాంటి నాయకులు ఉన్నారు. వాళ్ళు మరలా వస్తారా? ఓ గాంధీ వస్తాడా? హల్లెలూయా. ఓ పటేల్, నెహ్రూ లాంటి వాళ్ళు చూడగలవా?
ప్రతిపక్ష సభ్యుల్ని చక్కగా వాళ్ళు మరి కౌగిలించుకుని మాట్లాడారు. ఇప్పుడు అలాంటిది ఉందండి? భూమి ఆకాశములు కలిసే ఉన్నామన్నాడు. మనము భూమి అయిన ఆకాశము రెండు ఎలానే కలిసే ఉన్నాయి. కానీ లోకానికి ఈ ఆకాశం భూమి ఎలా కలుస్తుందని అనుకుంటా. భూమి ఆకాశమో కలిసి ఉన్నాయి. దేవుడు మానవుడు కలిసే ఉన్నారు. వారు ఏక శరీరమై ఉన్నారు. జక్కయ్య ఒక వింత వ్యక్తి. జక్కయ్య అలాంటి వాడు చెప్పండి. పొట్టివాడు, వింత వ్యక్తి, వ్యాపారస్తుడు, ప్రభుత్వము కొరకు పన్ను వసూలు చేయు ఒక వ్యక్తి. వింత వ్యక్తి. ద ఓట్ బాల్ అనే వర్తమానంలో జక్కయ్య ప్రస్తావన. వింత వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అండి? బహుశా అతను పొట్టివాడు, అంతకుమించి ఏమీ లేదు. అతనిలో ఉన్నది ఆ లోపం ఒకటే ఉంది. కానీ అతనికి భార్య ఉంది, ఒక బిడ్డ. భార్య పేరు ఏమని చెప్పాను? రిబ్కా. ఆమె ప్రార్థిస్తుంది, అతని వ్యాసాలన్నీ చూస్తుంది. ఇంట్లో ఎక్కడో పెడుతున్నాడు. వెండి నాణ్యాలు వచ్చాట, బంగారు నాణ్యాలు వచ్చాట. ఇవన్నీ ప్రజల్ని ఎంతగా పీడిస్తున్నాడో చూస్తుంది. కానీ ప్రార్థించడం మొదలెట్టిందటండి. ఎవరికి? తన భర్త రక్షణ కోసం ఏం చేసింది? ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన అటండి అతని చెట్టెక్కించిందంట. ఎందుకంటే యేసు ఎలా ఉంటాడో చూడాలి. ఆ రోజు కూడా అతనికి లెక్కకు మిక్కిలుగా పనులు ఉన్నాయటండి. ఇంకా రాజీవ్ గాంధీ, ప్లీజ్ కీప్ సైలెన్స్ అబౌట్ ది 5 minutes 10 minutes అయిపోతుంది. అతను ఎలాంటి వాడు? వింత వ్యక్తి. పన్ను వసూలు చేయవాడు కనికరం ఉండదండి. కనికరం లేనివాడు అప్పులు ఇవ్వాలట. కనికరం లేనివాడే. కనికరం ఉంటే నువ్వు అప్పు వసూలు చేయలేవు. అవునా? చేస్తావా? నువ్వు మెల్లిగా ఎలా దుబ్బి నా డబ్బులు ఇచ్చారా అంటే ఇవ్వడు. అదెంత పని ఇతనలా అంటాడు. నువ్వు వెళ్ళినప్పుడల్లా అదే మాట. కానీ దాన్ని వసూలు చేయు ఆ కఠినాత్ములు ఉంటారు. వాళ్ళు అప్పులు ఇస్తారనమాట. అర్థమైందండి? మంచివారు, మానవతా విలువలు కలిగిన వాళ్ళు అప్పులు ఇవ్వలేరు. అర్థమైందా? అతను ఎలాంటి పొట్టివాడైనా గట్టివాడు, వసూలు చేయగల శక్తిమంతుడు. అటువంటి వాడికి ఏం జరిగింది? యేసుని చూడాలనే కోరిక కలిగింది. ఏం కలిగింది? నీ కోరిక కలిగింది. హల్లెలూయా. అతడు ప్రభుత్వ పక్షముగా పనిచేస్తున్నాడటండి. రోమా ప్రభుత్వ పక్షముగా ఆ అక్షరాల పట్టుకెళ్ళి ఆ డబ్బుని ప్రభుత్వానికి కడతా ఉంటాడు. ఇంకోండి, ఈ గ్రామాల్లో ఎంత డబ్బు వస్తుంది, ఇదిగోండి అని చెప్పి ఆ ప్రధానాధికారికి, పై అధికారికి ఏం చేస్తాడో ఆ పన్నులన్నీ వసూలు చేసి పట్టుకెళ్ళి కడతా ఉంటాడు. తద్వారా అతను జీతమో పొందుతూ ఉంటాడు. అతని సంఘానికి, అతని సంఘం యొక్క వర్తమానానికి ముగింపు పలకపోతున్నాడట జక్కయ్య. ఎందుకంటే దేవుడు దొరికాడు కనుక. అతని సంఘానికి, సంఘం యొక్క వర్తమానానికి ముగింపు పలకబోతా ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఒక నిజమైన దేవుడు దొరికాడు, అతనికి ఒక నిజమైన వర్తమానం దొరికిందంట. అతనికన్నా ముందు ఆ భార్య మారిపోయిందంట. ఏ మతము నుండి? యోధా మతము నుండి క్రైస్తవ మార్గమునకు ఆమె మారిపోయింది. అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే ఆ కార్యములన్నీ ఎవరు చేస్తారో ఎరిగిన వారే ఆయన పక్షం వహించారు. వాళ్ళు దాన్ని మతముగా భావించలేదు. జక్కయ్య, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఈరోజు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సరేండి, ఎంఐ మార్గంలో 2 ఇళ్ళకి వెళ్ళాడు ఆయన. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం మాట్లాడి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అందరూ ఆరాధిస్తున్నారంట, తలుపు కొడుతున్నాడు, నేను వచ్చి మీతో పాటు ఆరాధిస్తాను, ప్లీజ్ ఓపెన్ ద డోర్. దాన్ని నాపని కొడతా ఉన్నాడు. సో మెనీ టైమ్స్ హీ వాజ్ నాపింగ్ ద డోర్, కానీ దే ఆర్ నాట్ ఓపెన్ ద డోర్. వాళ్ళు తలుపు తెరవాలి. ఆయన లేకుండా ఆరాధించుట అన్నాడు ప్రవక్త.
ఆయన లేకుండా ఆయన ఆరాధించుట, సంఘశాఖ చేస్తున్న పదే ఆయన కలిగి ఆరాధించుట, ఆయన వాక్యముని కలిగి ఆరాధించుట, ఆ ప్రత్యక్షత వాక్యమును కలిగి ఆరాధించుట. కనుకనే ఆయన లేకుండా ఆయన ఆరాధించుట వారికి ఏ విధమైన ప్రయోజనము తీసుకురాదన్నాడు. అందుకనే సంఘాన్ని మోయిపోతున్నాడు, సంఘం యొక్క వర్తమానమును మోయిపోతున్నాడు, మరొక మార్గంలోనికి రాబోతూ ఉన్నాడు. మరొక మార్గంలోనికి యేసుని దేవునిగా ఎవరి భార్య ప్రార్థన భర్తను రక్షిస్తా, భర్త ప్రార్థన భార్యను, భార్య భర్తల యొక్క ప్రార్థన పిల్లలను రక్షిస్తుంది. అందుకని తల్లిదండ్రులు ప్రార్థించినట్టండి ఈ కాలంలో. అలాగైపోతాయి దినాలని చెప్పాడు. లేఖనాలు కూడా అవే ఉన్నాయి. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారు అదృష్టవంతులు. వారు ప్రార్థించడానికి పెదవి, తినడానికే కాదు నోరు, ప్రార్థించడానికి కూడా నోరు ఉండాలి. దేవుని అద్భుత ఆశ్చర్యకార్యాలు చెప్పడానికి కూడా నోరు ఉండాలి, పాడడానికి కూడా నోరు ఉండాలి, దేవుని రాజ్య సువార్త బోధించడానికి కూడా నోరు ఉండాలి. ఈ మధురమైన జ్ఞానేంద్రియమును నువ్వు నిరంతరం కాపాడుకోవాలి. శిష్యులను బడిన మీకు తగిన నోరుని దయచేసింది దేవుడు. అటువంటి మధురమైన జ్ఞానేంద్రియము దెయ్యము దొంగిలించింది, కళ్ళను దెయ్యము దొంగిలించింది, చెవులను దెయ్యము దొంగిలించింది. దొంగిలించబడిన జ్ఞానేంద్రముల చేత ఏ వ్యక్తి పరలోక రాజ్యమును సంపాదించలేడు. యేసు కొరకు అతడు అనేక సంగతులు విన్నాడటండి. అతడు కూడా వినలేని వాడు ఏమి కాదు. అన్నం పెట్టినప్పుడు ప్రభు గురించి చెప్తుంది, ఇతను కూడా ఇతరుల ద్వారా ఆయన గురించి అనేక సంగతులు విన్నాడటండి. అలాంటి వాడా? అంత గొప్ప కార్యం చేశాడా? చాలా సంగతులు విన్నాడటండి. అతడు కొద్దిగా వినడానికి చెవినిస్తా ఉన్నాడు. నువ్వు చెవినివ్వందే నీకు ఏమర్థమవుతుంది? ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు ముందుకు వస్తాడు ఆయన. అనేక సంగతులు జక్కయ్య వినగలిగాడు. ఆనాటి ఆ క్రీస్తు సంగతులన్నీ యోధా మతమునికి వ్యతిరేకముగా ఉన్నాయట. ఆనాటి యేసుక్రీస్తు సంగతులన్నీ ఆ యోధా మతమునకు వ్యతిరేకముగా ఉన్నవి. ఇప్పుడు అక్కడ ఒక మతాన్ని వదిలిపెట్టాలంటే దాన్ని వ్యతిరేకించినట్టే లెక్క. మీ మతం తప్పని చెప్పాడు వాళ్ళతోటి. మీ మతమో, మీరు ప్రపంచమంతా తిరిగి ఒకరిని తీసుకొచ్చి నీ మతంలో కలుపుకుంటావు, ఆడి మీద మోయశక్యము కానీ భారములు మోపుతారు మీరు, అప్పుడు ఆ భారముల కింద ఆడి పడి చచ్చిపోతాడు అని ప్రభు చెప్పారు. ఆనాటి ఆ మతముని వ్యతిరేకించుట ప్రజలకు వింతైన కార్యమే ఉందంట. మేము ఎన్నాళ్ళ నుంచో ఈ సంఘంలో ఉన్నాం, ఇది మా పిల్ల సంఘం, మా తల్లి సంఘం, ఆ సంఘం ఈ సంఘం అంటారని. ఆ సంఘంని విడిచిపెట్టడానికి ప్రజలందరికీ ఒక వింత కార్యముగా ఉందటండి. యేసును అంగీకరించడానికి ఒక వింతైన కార్యముగా ఉందటండి. అన్నిటికన్నా క్రీస్తునందు ఆ మతం వారికి నమ్మకం లేదట. అన్నిటికన్నా క్రీస్తు వారికి ఆయన యందు నమ్మకం లేదు. నమ్మితేనే వెంబడించాలి, విశ్వాసం ఉంటేనే వెంబడించాలి. కానీ వాళ్ళకి ఆయన మీద నమ్మకం లేదు. అన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్న దేవుడి మీద నమ్మకం లేదు. చూడండి, ఆత్మ సంబంధమైన మనస్సు వారికి లేదు. జక్కయ్య కంట యాజకుడు చెప్పిందే తెలుసటండి. జక్కయ్యకి ఏం తెలుసు? యాజకుడు ఏది చెప్పే అదే తెలుసట. జక్కయ్యకి మరి ఏమీ తెలియదటండి. జక్కయ్యకి ఏం తెలుసు? యాజకుడు చెప్పిందే తెలుసు. యాజకుడు ఏది చెప్తే అదే తెలుసట. మరి ఏమీ అతనికి తెలీదు. మీరు కూడా అంతే. మనకి ప్రవక్త ఏది చెప్తే అదే తెలుస్తుంది. మనకి మరి ఏమీ తెలీదు. యేసుక్రీస్తుని అంగీకరించిన మటుకు జక్కయ్యకు కొంత కఠినంగా ఉన్నట్టండి. ఎలా ఉందా? ఎందుకంటే ఒక దాన్ని విడిచిపెట్టాలి, దీన్ని స్వీకరించాలి. యాజకుడు చెప్పిందే జక్కయ్య నమ్ముతున్నాడు. ఈయన అంగీకరించాలంటే కఠినంగా ఉన్నట్టున్నాడు.
జక్కయ్య భార్య క్రీస్తు నమ్మినది. భర్త రక్షణ కొరకు ఆమె ప్రతి దినము ప్రార్థనలో పోరాడుతున్నది. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిందంటే ప్రతిదినం ఏం చేస్తుంది? ఆమె ప్రార్థనలో పోరాడుతున్న ఆ భర్తను రక్షించు, ఆ పాపము నుండి, ఆ పాప పనుల నుండి, ఆ శాప కార్యముల నుండి, ఓ నా భర్తని మీరు రక్షించు ప్రభు అని చెప్పి ప్రార్థిస్తున్నట్టు. ఆయన ప్రభుని యేసుక్రీస్తు యొక్క కూటాలకు హాజరయ్యి అక్కడ జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు కన్నులారా చూసి జక్కయ్యకి చెప్పేదటండి. ఇవాళ అలా ఉందా? భార్య భర్తలు అలా చెప్పుకుంటారా? నేను కూటానికి వెళ్ళాను, ఇంత అద్భుతం జరిగింది, జనం వచ్చారు, ఈయన స్వస్థతలు చూసి ఇన్ని సాక్ష్యాలు విన్నాను. ఈమె ఆయన కూటాలకు వెళ్ళి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను భర్తకి చెప్పేదటండి. అందువల్ల బయటి వారి నుండి ఇంటి వారి నుండి కూడా యేసుక్రీస్తు గురించి లెక్కలేనని సంగతులు అతడు విన్నాడు. కానీ రావడానికి అతనికి కొంత కఠినముగా ఉన్నది. ఎవరికైనా సరే తమ కొరకు ప్రార్థించి మంచి భార్య ఉండవాలను, తమ కొరకు ప్రార్థించి మంచి భర్త ఉండవాలను. నిజమండి, అనేక చోట్ల భర్తలు రక్షించబడరు, అనేక చోట్ల భార్యలు రక్షించబడరు. హ్యాండ్ బ్యాగ్ వేసిన సిటీకి మధ్యకి వెళ్ళిపోతుంది, సెంటర్ సిటీకి వెళ్ళిపోతుంది. భర్తగా నిజంగా రక్షించబడిన భర్త ఏం చేస్తాడంటే ఎలాగైనా ప్రార్థించి ఆమెను రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఏ వ్యక్తి అయినా రక్షించబడ్డానికి ముందు పాపము గుండా వెళ్తాడటండి. ఏ వ్యక్తి అయినా రక్షించబడ్డానికి ముందు పాపము గుండా వెళ్తాడు. జక్కయ్య మనలాంటి పాపి, అతడిని పాపి అని పిలిచారు. పాపి అయిన మనిషింటికి ఎలా వెళ్ళి బస చేస్తాడని అడిగారు. అందుకనే నువ్వు రక్షించబడే పరిశుద్ధుడి కావడానికి పాపము గుండా అలా వెళతారటండి. ప్రవక్త తప్ప ఎవరు ఇలాంటివి చెప్పరు. వందల వేల వర్తమానాలు ఉన్నాయి. ప్రతి వర్తమానం ఒక మర్మమై ఉన్నది. నాలుగు చెప్పేసి వెళ్ళిపోండి అయిపోయింది అనేది కాదు ఇది. మంచి ఉపాధ్యాయుడికి మంచి విద్యార్థులు ఉంటే ఎంత బాగుండండి. లోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడ ఉన్నారా అని అడుగుతారటండి నిజమైన దేవుని పిల్లలను. లోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడ ఉన్నారా అని అడుగుతారు. తలకిందులు చేశారు వాళ్ళు, పరిస్థితులన్నింటినీ తలకిందులు చేశారు. భర్తల రక్షణ కొరకు, మారుమనసు కొరకు, ఆత్మను పొందుకున్నట్టు కొరకు భార్యలు తప్పగా రేపుకోవాలి, ప్రార్థించవాలను. వేల మాటలు మాట్లాడతాం, ఒక గంట కూర్చుని దేవుని కొరకు ప్రార్థించలేము. కేవలం లెక్కలేనని గంటలు టెలివిజన్ కాడ గడుపుతారు. ఒక 2-3 గంటలు దేవుని కోసం ప్రార్థించలేరు. ఏదైతే నిన్ను పోషించునో, ఏదైతే నిన్ను సురక్షితంగా ఉంచునో, ఏదైతే నీకు గౌరవం తెచ్చునో, ఏదైతే నిన్ను అవస్థల పాలు చేయకుండా కాపాడునో అట్టి ప్రార్థన మీరు కలిగి ఉండాలి. అందుకని ఈ చెత్తంతా పోగేసుకుంటారు, లారీకి వెళ్తాయి. ఆ చెత్తలో మునిగిపోయి ఉంటారు. ఔషధ శాస్త్రం అని ఒక వర్తమానం వచ్చింది కొత్తగా. భార్యని అడిగాడట జక్కయ్య, ఈ మతాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి ఆ మతానికి ఎందుకు వెళ్ళావు అని నిలదీయాలనుకున్నాడు. నిలదీయడానికి ముందు ఆయన ఎలా ఉంటాడో చూసి చెట్టెక్కాలనుకున్నాడు. చెట్టెక్కి ఆయన చూసిన తర్వాత తన అభిప్రాయం అంతా ఉన్న ఫలంగా మారిపోయింది. కానీ ఆ ఆకుల మధ్యన దాక్కున్నాడంట. దేవునికే కాదు మనుషులు కూడా కనపడకుండా దాక్కున్నాడంట. ఆయన పైకి ఒక్కసారి కూడా ఎలా చూసి పిలవలేదటండి. జక్కయ్య దిగిరా అన్నాడటండి కిందకు చూస్తూ. మనమైతే పైకి చూసి రా అంటాం. నేను అక్కడ ఉన్నట్టు ప్రభు నీకు ఎలా తెలుసు నాయన? జగత్తు పునాది వేయబడక ముందే నీవు ఉన్నావని నాకు తెలుసు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒకటే మాట. మరి అర్థమైందా? భార్యని నిలదీయలేకపోయాడు, యేసుని నిలదీయలేకపోయాడు, ఆయన వెంబడిస్తున్న వారిని నిలదీయలేకపోయాడు. తానేమయ్యాడు? లొంగి వంగి కుంగిపోయాడు ప్రభు పాదాల ఎదుట. ఏమయ్యాడు? తానే లొంగి, తానే వంగి, తానే ఆయన పాదముల ఎదుట కుంగిపోయాడు.
జక్కయ్య అనుకున్నాడంట, నా భార్య ఒక దురాత్మని కలిగి ఉంది. ఏమనుకున్నాడా? ఆ, నా భార్య ఒక దురాత్మని కలిగి ఉంది, అంతమానం ప్రార్థిస్తుంది, అంతమానం ఆయన నామాన్ని స్మరిస్తుంది. అతడు ఎందుకు పనికిరాని పనికి మాలిన సంఘశాఖని కలిగి ఉన్నాడంట జక్కయ్య. ఎందుకు పనికిరాని పనికి మాలిన ఒక సంఘశాఖను కలిగి ఉన్నాడంట. దా ఏం కలిగి ఉన్నాడు? జక్కయ్య మతమూఢుడిగా ఉన్నాడటండి. ఎలా ఉన్నాడు? మతమూఢుడిగా ఉన్నాడటండి జక్కయ్య. నా భర్తను ప్రభువా మీరు ఎలాగైనా రక్షించండి. చూసావా, రక్షించే విధానం ఆయనకి తెలుసు. నా భర్తని ఎలాగైనా మీరు రక్షించండి. ఏమని ప్రార్థిస్తుంది? భర్తను ప్రేమిస్తే ప్రవక్త అంటాడు, నీ భర్తను ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా ప్రార్థిస్తావు, నీ భార్యను ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా ప్రార్థిస్తావు. నువ్వు కిందకి చూస్తే కిందకి వెళ్తావు, పైకి చూస్తే పైకి వెళ్తావు. లోకముని చూసినా కిందకి వెళ్తావు అన్నాడు. లోకాన్ని చూసి ఏం చేస్తున్నారు? పైకి చూసిన వాడు పైకి పోతాడటండి. పక్షిరాజు పైకి చూస్తుందట, మిగతా పక్షులని కిందకి చూస్తాయట. కానీ నిన్ను ఆ గొప్ప పక్షితో పోలిస్తే నువ్వు ఖచ్చితంగా పైకి చూస్తావు. ఇతర నీచ పక్షులతో దేవుడు నిన్ను పోల్చలేదు. తల్లి గర్భమందే తన కుమారుడిగాను కుమార్తెగాను ఎన్నుకున్నప్పుడు నీవు ఖచ్చితంగా పక్షిరాజు వలె పైకి చూస్తావు. నీ దేశము నీ లోకము పైన ఉన్నది, భూమి మీద ఏం లేదు. గాంధీ చనిపోలేదా? చనిపోయలేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకా ప్రముఖులు ఇక్కడ ఉన్నారా? ఒక దినం మనము, ఇది మనకి శాశ్వతమా? మనం ఎక్కడికి చూడాలి? పైన ఏముంది? నీ జన్మభూమి అక్కడే ఉంది, నీ స్వదేశము నీ లోకం పైన ఉంది. అందుకే నీ లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటుగా తనకేమి ప్రయోజనమో? ఒకడు తన ప్రాణమును ప్రతిగా నాకు ఏమి ఇవ్వగలడు? ప్రాణం అంటే పోతది, కనబడదు అనుకున్నాం. ప్రాణం మీద మనం చెప్పుకొచ్చాడు. ప్రాణం అంతరాత్మ కలిపి ఒక చోట ఉన్నాయి. ఆత్మ దేవుని వద్ద ఉంది. అర్థమవుతుందా? శరీరం సమాధిలో ఉంది. ఈయన ప్రాణాత్మ మహిమదేమో పాతాళానికి వెళ్ళింది. దాన్ని విభజించి చెప్పినప్పుడు మనకు అర్థమైంది. ప్రాణం పోయిందంటే దానికి ఒక ప్రయాణం ఉంది. అంతరాత్మ అది కలిపి ఉంటాయట. అది మన పక్కన ఉన్న థియోపడి బాడీలో ప్రవేశించి అది ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళ్తుంది. కానీ అది పరదేశికి వెళ్తుంది. చనిపోయినవి. సమాధులు ఏముంది? శరీరం ఉంది. ఆత్మ దేవుని యొద్ద ఉందటండి. పరదేశి వేరు, దేవుడు వేరు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆత్మ వేరు, అంతరాత్మ వేరు అన్నాడు. కనుకనే ప్రియులారా, నీవు నిత్యమైన ఆత్మలోనికి దెయ్యము నీ నిత్యమైన ఆత్మలోనికి దెయ్యమును రానివ్వద్దు అన్నాడు. నీ ఆత్మ నిత్యమైనది, అందులోనికి నీవు దెయ్యమును రానివ్వకు. ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, దేని ద్వారా లోనికి దెయ్యమును ఆహ్వానించవద్దు. అది నిత్యమైన ఆత్మ. అతడు వెళ్ళే దారిలో ఒక మేడి చెట్టు ఉందట. అది ఎక్కితే నేను యేసుక్రీస్తుని స్పష్టంగా చూడవచ్చు, అందరికన్నా బాగా చూడవచ్చు అనుకున్నాడట. అది ఎక్కితే అది తన తలంపంటండి. ఆయన ఇంకా రాబోతుండగా ఆ దారిని ముందుగానే ఎక్కి అక్కడ ఎదురు చూస్తున్నాడు. అందరికైనా ఎత్తులో ఎక్కి ఎదురు చూస్తున్నాడు. మీలో ఎవరైనా ఆయనను చూడగోరినేలా ఆయన చూసే అవకాశం మీకు ఇస్తారటండి. జక్కయ్యకి చూసే అవకాశం ఇచ్చారటండి.
గుడ్డు భర్తమయ్యా, నీకేం కావాలంటే కళ్ళు కావాలని అడగలేదు, కళ్ళు ఇమ్మన్నాడు. నిన్ను చూసి కళ్ళు ఇమ్మ, అయితే నన్ను చూడమన్నాడు. అయితే చూడు, నాకు కళ్ళు ప్రభా, ఈ రంగుల ప్రపంచానంతా తన తీరా చూసేస్తానని అడగలేదు. అవునా? నిన్ను చూచు. ఎవరైనా తనను చూడాలని అనుకుంటే చూసే అవకాశం ఇస్తారటండి ఆయన. అప్పుడు జక్కయ్య, నువ్వు దిగిరా, యు షుడ్ కమ్ ఫ్రమ్ దట్ ట్రీ, నువ్వు కిందకి దిగిరా, చెట్టు నుండి నువ్వు కిందకి దిగిరా. బిరబిరా దిగి వచ్చేసాడు. నడు మరి మీ ఇంటికి. ఇప్పుడు వాళ్ళంతా ఎస్కార్ట్, ఆ జనం అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? జక్కయ్య చచ్చిపోయాడు అనుకుంటారు నిజంగానే, అంతమంది వస్తే అనుకోరా? ఆయన వస్తున్నాడు వాళ్ళ ఇంటికి అని చెప్పుకున్నారు, అందుకని ఇంత జనం ఉన్నారు అని అనుకున్నారు. ఆ వార్త అంతటా వ్యాపించింది. ఈరోజు నీతో నేను కలిసి భోజనం చేయవాలని అన్నట్టు ఆయన. మన ప్రవక్త అలా చెప్పుకొచ్చారు, ఈరోజు నేను నీతో యమ్మాయి మార్గంలో వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళాడు. రొట్టె ఇద్దరికి తినిపించి మట్టుమాయమయ్యాడు. రిబ్కా యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వబడినది. రిబ్కా యొక్క ప్రార్థనకి ఏకాఏకిని దేవుని సృష్టికర్తని తనటికి తీసుకొచ్చేస్తున్నాడు. అంత అద్భుత కార్యం నా భర్త ద్వారా జరుగుతుందని ఆమె అనుకుంటారా? అంతటి అద్భుత కార్యం నా భర్త ద్వారా జరుగుతుంది, అన్ని వందల మంది వచ్చేస్తారు, నా భర్త ఏకంగా దేవుని తీసుకొచ్చేస్తాడు అని అనుకుంటారు ఎవరైనా? కానీ ప్రార్థన అంత పనిచేసింది. అది ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువ చేసుకొచ్చింది. చూసారండి మొత్తం మరి ఎంత? ఎందుకంటే డబ్బున్నవాడు, అందరికీ విందు చేసి పెట్టగలిగిన వాడు. ఆమె ప్రార్థనకి బహుమానం ఇవ్వబడింది, జవాబు ఇవ్వబడింది. ఆమె భర్త ఆ దినం రక్షించబడి ఉన్నాడు. జక్కయ్య ఇంట్లో దేవుడు భోజనం చేశారట. ఆ ఇంట్లో భోజనం చేశారు. మనల్ని ఆశించేది ఇది వారానికి ఒక్కరోజే, అవునా? నేను ఒక పూట మీకు వాక్యమని భోజనం పెడతాను, కానీ మిగతా 13 పూటలో మీకు మీ శరీరానికి కావలసిన భోజనం నేను పెడతాను. నన్ను మీరు చేర్చుకోనండి. ఒక పూట ఆహారము నాకు ఇవ్వండి, నేను మిమ్మల్ని పోసాను. ఒక్క పూట తిన్నాడు వాళ్ళ ఇంట్లో, లేకపోతే సంవత్సరం అంతా వాళ్ళ ఇంట్లో తిన్నాడా? హల్లెలూయా. కనుక జక్కయ్య భార్య ఏం చేసింది? ప్రార్థించింది. ప్రార్థించి భర్తనే బహుమానంగా పొందింది, రక్షించుకుంది అన్నాడు. చాలా మంచి వర్తమానం ఉండేది జక్కయ్య మీద. దేవుడి వాక్యం దీవించుగాక. లేచి నిలబడదాం. మరి రికార్డింగ్ 30 నిమిషాలు ఉంటుందేమో.